చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. ఆటోలో విగత జీవులుగా పడున్నారు. పక్కన 3 సిరంజీలు కూడా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. మన దగ్గర ఏసీపీ సార్ ఉన్నారు. అంటే ఏ విధంగా వాళ్ళు అనుమానాస్పదంగా చనిపోయినట్టు తెలుస్తుంది? ఏ విధంగా చనిపోయారు సార్? యాక్చువల్గా ఈరోజు ఉదయం 8:30 గంటలకు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కు ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో బ్యాక్ సీట్లో ఒక ఇద్దరు వ్యక్తులు యువకులు అన్కాన్షియస్లో ఉన్నారనేటువంటి సమాచారం రాగా అటు సమాచారం మీదకి చంద్రాయణగుట్ట ఎస్ఐ శ్రీనివాసు వెళ్ళి చెక్ చేయగా వాళ్ళు లేపడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా లేవలేదు. ఇమీడియట్లీ వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేయగా ఒక వ్యక్తి జహాంగీర్, ఇతను పహాడీ షరీఫ్, అదేవిధంగా ఇంకో వ్యక్తి ఇర్ఫాన్, ఇతను రియాసత్ నగర్, సంతోష్ నగర్ ప్రాంతం తెలిసింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అక్కడ అందరి చుట్టుపక్కల కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళ ఒంటిపైన మాత్రం ఎలాంటి గాయాలు కానీ ఇంజురీస్ కానీ ఏమీ లేవు. అయితే ఎలాగా చనిపోయి ఉంటారు, ఏంది దీనికి మళ్ళీ కారణం ఏందని తెలుసుకోవడం అని చెప్పేసి మేము వాళ్ళ పేరెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని 2 బాడీలను కూడా ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేసినాము. పోస్ట్మార్టం తర్వాత మనకు అసలు ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది తెలుస్తుంది. కాకపోతే అక్కడ 3 ఇంజెక్షన్లు అనేవి దొరికినవి. అవి మరి వాళ్ళు సేవించడం వల్ల జరిగిందా లేకపోతే ఇంకే విధంగా జరిగిందా అనేది మనకు పోస్ట్మార్టం తర్వాత క్లియారిటీగా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే వీళ్ళు గతంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు సార్? గతంలో వీళ్ళు డ్రగ్స్ కావచ్చు, గాంజాయి కావచ్చు, ఇలాంటివి ఏమన్నా తీసుకున్నట్లు ఏమన్నా ఉందా? ఎందుకంటే ఓవర్డోస్ అయి చనిపోయారా? అయితే ఇతను జహాంగీర్ వాళ్ళ ఫాదరు రోషన్ అలీ ఖాన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ సన్ జహాంగీర్ ఇంతకుముందు అక్కడ పాడిషేర్లో ఉన్నప్పుడు అతను కొంచెం గాంజా సేవించే అలవాటు ఉన్నది మాత్రం చెప్తున్నాడు. ఓకే, ఇర్ఫాన్ వాళ్ళ బ్రదర్తో కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడాము. అతను కూడా గాంజా తీసుకున్నారు కానీ మిగతా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు మాకు ఎప్పుడు అనుమానం లేదని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అదే మనకు క్లారిటీగా ఇప్పుడు తీసుకుర్రా లేదా అనేది తెలియదు. ఈ మనకు పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాతనే మనకు యాక్చువల్గా ఇది శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అక్కడ ప్రస్తుతానికి దొరికిన ఇంజక్షన్లు అయితే సీజ్ చేసినాము. వాళ్ళ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్కి పంపించిన తర్వాత అప్పుడు మనకు వీళ్ళు ఇదే తీసుకున్నారా, ఓవర్ డోస్ అయింది అనే విషయం మనకు తెలుస్తుంది. ఏ సమయంలో జరుగుతుంది అనుభవం? అంటే యాక్చువల్గా నైట్ 1:30, 1 to 2 మధ్యన జరిగి ఉంటుంది అనేది అనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా అంటే చాలామంది వాళ్ళ తల్లిదండ్రులే చనిపోయిన తర్వాత ఈ విధంగా గాంజాయి తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఆ యువకులు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, జనరల్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు గాంజా తీసుకుంటారా అసలు? అంటే దీనికి సంబంధించి మీరు విచారణ? యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు కూడా ఒక అతను జహాంగీర్ అనే అతనేమో పహాడీ షరీఫ్ చెందిన అతను, అది అక్కడ ఉంటాడు. ఇంకో అతను ఇర్ఫాన్ అతను కూడా చంద్రాయణగుట్ట ఏరియా కదా, అతను కూడా సంతోష్ నగర్లో ఉంటాడు. అతను కూడా ఇక్కడ వ్యక్తి కాదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి తెలుసు కాబట్టి ఉన్నది. మాకు సంబంధించి వరకు మా ఏరియాలకు సంబంధించి గాంజా తాగే అలవాటు మేము ఖచ్చితంగా అందరికి కూడా డ్రగ్ అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. స్కూల్స్లలో, ఏరియాలలో కూడా డ్రగ్ మీద అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా కూడా సే నో టు డ్రగ్ అండ్ ఎస్ టు లైఫ్ అనే విషయం గురించి అందరూ కూడా పబ్లిక్లో మేమందరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరైనా అలాంటి వ్యక్తులు దొరికినా కూడా మేము చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి పంపించడం జరుగుతుంది. 3 సిరంజీలు దొరికినాయంటే అక్కడ ఇంకో వ్యక్తి పరాల్లో ఉన్నారా? అసలు అతను ఏమైనా గుర్తించారా? అంటే క్లారిటీగా తెలియదు, ఉన్నారా లేదా అనే విషయం ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలిసింది. 3 అయితే దొరికినాయి కాబట్టి అనుకుంటున్నాం 3 ఉండొచ్చు అని. కాకపోతే తర్వాత సెల్ ఫోన్ డాటా అన్ని విశ్లేషించిన తర్వాత మనకు ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీరు ఏం తీసుకొని చనిపోయారు, ఏ విధంగా చనిపోయారో పూర్తిగా తెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏసీపీ సుధాకర్. కాపర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.